భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. వరలక్ష్మి వ్రతం ఈ యొక్క శ్రావణ మాసంలో మహిళలంతా కూడా ఎంతో ఆసక్తిగా చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క వరలక్ష్మి వ్రతం పూజా విధానంకు సంబంధించినటువంటి ఆ యొక్క కథని, అట్లాగే పూజా సామాగ్రికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ యొక్క వీడియోలో మీ అందరి కోసం కూడా అందించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం పూజకు కావలసిన సామాగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరవత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము, అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము, పంచామృతము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. తోరము: 9 ముడులు వేసిన తోరము, దారానికి పసుపు రాసి ఒక్కొక్క పువ్వు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. 9 తోరములు కావాలి. 1 అమ్మవారికి, 1 మీకు, మిగతావి ముత్తైదువులకు. శ్రీమాత్రే నమః. వరలక్ష్మి పూజా విధానాన్ని ఇప్పుడు చూద్దాము. మీ దగ్గర ఉన్నటువంటి సామాగ్రితో మొదటగా పసుపు ముద్దతో ఒక వినాయకుడిని తయారు చేసుకొని ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరచి మన దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి కలశంలో కొత్త బియ్యం వేసి, మామిడాకులు లేదా తమలపాకులు కానీ వేసి, ఆ యొక్క కలశం మీద కొత్త వస్త్రాన్ని చుట్టినటువంటి కొబ్బరికాయను ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి పూజకు సిద్ధం చేసుకోవాలి. మొదటగా దీపం వెలిగించాలి. భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయాం యద్య మదజ్ఞానమపాకురు. ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత ఆ పీఠానికి ఎదురుగా కూర్చొని ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఆచమనం చేసిన తర్వాత అక్షతలు చేతిలో పట్టుకొని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఈ యొక్క సంకల్పాన్ని వినండి. మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరీముద్దిశ్య శ్రీపరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభనముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీశ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ. ఇక్కడ ప్రస్తుత సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము, తిథి చెప్పవలసి ఉంటుంది. అది నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే నవమ్యాం తిథౌ భృగువాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, రేపటికి సంబంధించినటువంటి వారము, తిథులు నేను చెప్పడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఈ యొక్క వీడియోను కనుక ఉపయోగించుకున్నట్టయితే అప్పుడు ఆ రోజుకు సంబంధించినటువంటి సంవత్సర అయన
మాస తిథి వార నక్షత్రాలు చెప్పవలసి ఉంటుంది. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ ఫలావాప్త్యర్థం శ్రీవరలక్ష్మీముద్దిశ్య శ్రీవరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగత్వేన కలశ పూజాం కరిష్యే. ఈ విధంగా సంకల్పం పఠించి చేతిలో ఉన్నటువంటి అక్షతలు నీటితో పాటుగా వేరొక పళ్ళెంలో వదిలివేయవలసి ఉంటుంది. తరువాత కలశ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. కలశము అంటే పీఠం మీద పెట్టినటువంటి కలశం కాకుండా వేరే మనము పూజకు ఉపయోగించేటువంటి నీళ్ళని వేరొక పాత్రలో తీసుకొని ఆ యొక్క పాత్రని పూజించడమే కలశ పూజ. ఆ యొక్క పాత్రలో ఉన్నటువంటి నీటిలో ఒక పుష్పమును ఉంచి కుడి చేతితో ఆ యొక్క కలశాన్ని మూసి ఈ క్రింది శ్లోకాన్ని చదవవలసి ఉంటుంది. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతాః కుక్షౌ దుసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోऽథ యజుర్వేద సామవేదో హ్యథర్వణः అంగైస్థితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి తులేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానంత సంప్రోక్ష్య. ఈ విధంగా శ్లోకం పఠించిన తర్వాత కలశంలో ఉన్నటువంటి నీటిని పుష్పం ద్వారా తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి పూజా ద్రవ్యాలపైన, తరువాత పీఠం మీద ఉన్నటువంటి దేవతలపైన, తరువాత మీ యొక్క శిరస్సు పైన ఆ యొక్క నీటిని చల్లుకోవలెను. ఆ నీటిని చల్లుతున్నప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని పఠించండి. కళ్యాణి కమల నిలయే కామితార్థప్రదాయిని యావత్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరో భవ. ఈ విధంగా కలశ పూజ పూర్తయిన తర్వాత ప్రతి పూజకి కూడా విఘ్నాలు కలగకుండా గణపతి పూజ ఏ విధంగా అయితే మనం చేస్తామో ఆ విధంగా మొదటగా గణపతిని నమస్కరించి గణపతి ప్రార్థన చేసుకొని తర్వాత వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా 2 చేతులతో పుష్పాలు అక్షతలు తీసుకొని గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాం కుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఈ విధంగా గణపతి యొక్క శ్లోకాలను పఠించి ఆ యొక్క పుష్పాక్షతలు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. తరువాత అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది. మరి ఒకసారి పుష్పాలు అక్షతలు 2 చేతులతో పట్టుకొని ఆ యొక్క అమ్మవారిని ధ్యానం చేసుకోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరో భవ మే గేహే సురాసుర నమస్కృతే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరద్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఈ విధంగా అమ్మవారిని ధ్యానం చేసుకున్న తర్వాత అమ్మవారిని మన యొక్క పీఠంలో ఉన్నటువంటి ప్రతిమలోకి ఆవాహన చేయడం జరుగుతుంది. ఆ విధంగా అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుంటూ ఆవాహన చేయండి ఈ యొక్క శ్లోకం ద్వారా. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవ సర్వదా. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. తరువాత మనం ఏర్పాటు చేసినటువంటి పీఠం పైన అమ్మవారికి ఒక ఆసనం ఏర్పాటు చేయడమే తరువాతి ఉపచారము. ఆ విధంగా ఆసనం ఏర్పాటు చేసినట్టుగా మనసులో భావన చేసుకొని
అక్షతలు వేసి ఈ యొక్క శ్లోకాన్ని పఠించండి. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజితే శ్రీవరలక్ష్మీ దేవతాజై నమః రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అమ్మవారు ఈ యొక్క వరలక్ష్మి పూజ కోసమై మన యొక్క ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు ఆ యొక్క అమ్మవారికి అతిథి మర్యాదలు చేయడం అనేది ఖచ్చితంగా అవసరం కనుక ఆ యొక్క అతిథి మర్యాదలే ఇక్కడ ఉపచారాలుగా ఉంటాయి కనుక తర్వాత వచ్చేటువంటి పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం అన్నీ కూడా అమ్మవారికి మనం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావన చేసుకొని పుష్పంతో నీళ్లు ప్రోక్షణ చేయడం అంటే చల్లడం కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఉద్ధరిణితోటి అమ్మవారికి నీళ్లు చూపించి వదిలిపెట్టండి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతాదే నమః పాదయో పాద్యం సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాదే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సువర్ణకలశానీతం చందనాగురు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాదే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈ విధంగా పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం ఇచ్చిన తర్వాత ఆ యొక్క అమ్మవారి విగ్రహం తీసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి పంచామృతాలు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, శర్కరతో అమ్మవారికి అభిషేకం చేయండి. శ్రీమాత్రే నమః అనేటువంటి నామస్మరణతో ఆ యొక్క అభిషేకాన్ని చేయండి. పయోధతి కృతోపేతం శర్కర మధుసంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే వరలక్ష్మీదేవతాదే నమః పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం తరువాత మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయను కొట్టి ఆ యొక్క కొబ్బరి నీళ్లతో తర్వాత మనము పూజించుకున్నటువంటి జలంతో అమ్మవారిని అభిషేకించండి. గంగాజలం మయా నీతం మహాదేవశిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవతాదే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం తర్వాత అమ్మవారికి వస్త్రం సమర్పించడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న అవకాశాన్ని బట్టి అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించండి. సురార్చితాంఘ్రియుగళే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ భువనేశ్వరి శ్రీవరలక్ష్మీదేవతాదే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారికి ఉపవీతాన్ని సమర్పించండి లేదా అక్షతలు వేయండి. ఉపవీతము అంటే ఉపవస్త్రము, ఆ యొక్క ఉపవస్త్రాన్ని సమర్పించండి లేదా అమ్మవారికి అక్షతలు వేసి నమస్కారం చేయండి. తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభంకరి శ్రీవరలక్ష్మీదేవతాదే నమః ఉపవీతం సమర్పయామి. తర్వాత ఒక పుష్పానికి గంధమద్ది ఆ యొక్క పుష్పాన్ని అమ్మవారి దగ్గర సమర్పించండి. కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రదర్శితాం శ్రీవరలక్ష్మీదేవతాదే నమః గంధం విలేపయామి. తర్వాత అక్షతలు, పసుపు, కుంకుమ ఇంకా మీ దగ్గర ఏవైనా ఆభరణాలు ఉన్నట్టయితే అమ్మవారికి సమర్పించండి. అక్షతాన్ ధవళాన్ దేవి శాలియాన్ దండలాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవతాదే నమః అక్షతాన్ సమర్పయామి. కేయూరకంకణే దివ్యే హారనూపురమేఖలాః విభూషణాన్యమాల్యాని గృహాణ ఋషిపూజితే వరలక్ష్మీదేవతాదే నమః ఆభరణాన్ని సమర్పయామి. మల్లికాజాజికుసుమైః చంపకైర్వకుళైస్తథా శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాదే నమః పుష్పైః పూజయామి. మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః అనేటువంటి నామంతో లేదా మీ దగ్గర అమ్మవారి నామాలు ఉన్నట్టయితే ఆ నామాలను పఠిస్తూ ఆ యొక్క పుష్పాలని అమ్మవారికి అర్పిస్తూ ఉండండి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానునీ పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం
సునాసికాజై నమః నాసికాం పూజయామి. ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి. ఓం రమాజై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాజై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాజై నమః ఓం సర్వభూతహితప్రదాజై నమః ఓం శ్రద్ధాజై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాజై నమః ఓం వాచై నమః ఓం పద్మాలయాజై నమః ఓం పద్మాజై నమః ఓం శుచ్యై నమః ఓం స్వాహాజై నమః ఓం స్వధాజై నమః ఓం సుధాజై నమః ఓం ధన్యాజై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాజై నమః ఓం విభావర్యై నమః ఓం అదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాజై నమః ఓం వసుధాజై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాజై నమః ఓం కాంతాజై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాజై నమః ఓం అనుగ్రహపరాజై నమః ఓం బుద్ధజై నమః ఓం అనఘాజై నమః ఓం హరివల్లభాజై నమః ఓం అశోకాజై నమః ఓం అమృతాజై నమః ఓం దీప్తాజై నమః ఓం లోకాశోకవినాశిన్యై నమః ఓం ధర్మనిలయాజై నమః ఓం కరుణాజై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాజై నమః ఓం పద్మహస్తాజై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాజై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాజై నమః ఓం రమాజై నమః ఓం పద్మమాలాధరాజై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాజై నమః ఓం సుప్రసన్నాజై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాజై నమః ఓం చంద్రవదనాజై నమః ఓం చంద్రాజై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాజై నమః ఓం చంద్రరూపాజై నమః ఓం ఇందిరాజై నమః ఓం ఇందుశీతలాజై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాజై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాజై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాజై నమః ఓం శుక్లమాల్యాంబరాజై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాజై నమః ఓం వరారోహాజై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాజై నమః ఓం ఉదారాంగాజై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయై నమః ఓం స్త్రైణసౌమ్యాజై నమః ఓం శుభప్రదాజై నమః ఓం నృపవేశ్మగతానందాజై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాజై నమః ఓం శుభాజై నమః ఓం హిరణ్యప్రాకారాజై నమః ఓం సముద్రతనయాజై నమః ఓం జయాజై నమః ఓం మంగళాజై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాజై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణసమాశ్రితాజై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాజై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాజై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాజై నమః ఓం భువనేశ్వర్యై నమః వరలక్ష్మీదేవతాజై నమః నానావిధ పరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. పుష్పార్చన అయిన తరువాత అమ్మవారికి అగరవత్తులు వెలిగించి ధూపం చూపించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి గృహ్యతాం పుణ్యగంధిని. శ్రీ వరలక్ష్మీదేవతాజై నమః ధూపమాఘ్రాపయామి. తరువాత మీరు వెలిగించినటువంటి దీపాన్ని చూసి నమస్కారం చేయండి. ఘృత అక్తవర్త సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితో భవ. శ్రీ వరలక్ష్మీదేవతాజై నమః దీపం దర్శయామి. తరువాత మీ దగ్గర అమ్మవారికి నైవేద్యం ఇవ్వడం కోసంగా తయారు చేసినటువంటి వంట పదార్థాలను ఫలాలను అమ్మవారికి నైవేద్యం పెట్టండి. నైవేద్యం షడ్రసోపేతం దధి మధుయాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీదేవతాజై నమః నైవేద్యం సమర్పయామి. ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం చూపించిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాక చేతులు కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వడం కోసంగా ఆ యొక్క నీటిని అమ్మవారికి చూపించి వదిలివేయండి.
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూరసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాదే నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలాన్ని దక్షిణను సమర్పించండి. తరువాత మంగళహారతిని అమ్మవారికి చూపించి నమస్కరించండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం. విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవతాజై నమః. ఆనందమంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనం చూపించిన తర్వాత అమ్మవారికి మరి ఒకసారి నీళ్లు చూపించి వదిలిపెట్టి ఆ యొక్క నీరాజనానికి నమస్కరించుకోండి. పుష్పాలు అక్షతలు 2 చేతులతో పట్టుకొని లేచి నిలబడి అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకొని ఆ యొక్క పుష్పాక్షతలను ఈ శ్లోకం పఠించిన తర్వాత అమ్మవారికి సమర్పించండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. వరలక్ష్మీ దేవతాజై నమః. మంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. మరి ఒకసారి అక్షతలు తీసుకొని మీ యొక్క కుడివైపు నుంచి 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కరించండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహిమాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దని. నమస్త్రైలోక్యజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే. వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవతాదే నమః. ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి తోరం ఏదైతే ఉందో ఆ యొక్క తోరానికి సంబంధించినటువంటి నామాలు ఇప్పుడు పఠించడం జరుగుతుంది. ఆ యొక్క నామాలను పఠిస్తూ తోర గ్రంథి పూజని చేయండి. ఓం కమలాజై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాజై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాజై నమః. షష్ఠమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఈ యొక్క తోర గ్రంథి పూజ పూర్తయిన పిదప వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ పఠించడం లేదా వినడం అనేది అవసరం. వరలక్ష్మి వ్రత కథ. సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే. మునివర్యులారా, స్త్రీలకు సర్వసౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దానిని చెప్పేదా వినుండు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతంబునర్చినా సర్వ సౌభాగ్యంబులు పుత్ర పౌత్రాదులం కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతము నా కానతీయవలేను అనిన పరమేశ్వరునుడు ఇట్లనియే. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేయు వరలక్ష్మి వ్రతంబును నొక వ్రతము కలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు చేయవలయునని పార్వతీదేవి ఇట్లనియే. ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతంబు నెట్లు చేయవలేను? ఆ వ్రతంబున విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వం బెవ్వరిచే ఈ వ్రతం ఆచరింపబడియే. దీని నెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతమును సవిస్తరముగా చెప్పేదా వినుము. మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి ఉండెను. అట్టి పట్టణమునందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగా దలచి ప్రతిదినంబున ఉదయంబున మేల్కాంచి స్నానంబు చేసి పుష్పంబులచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారములను చేసి
ఇంటి పనులను చేసుకొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ ఆ మహాపతివ్రత యందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులనిచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి నమస్కారము చేసి, నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగినేని జనులు ధన్యులగును, విద్వాంసులుగను సకల సంపన్నులుగను అయ్యెదరు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు కలిగినదని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానంబు నొంద. చారుమతి తక్షణంబున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కల చూచి వరలక్ష్మీదేవిని గానక, ఓహో, మనము కలగంటిమని స్వప్నవృత్తాంతము భర్తకు, మామగారికి మొదలైన వాండ్రతో చెప్పగా, వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనదని శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం అవశ్యంబుగా చేయవలసిందని చెప్పిరి. చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారము వచ్చెను. అంతా చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే గదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబు ఉదయముననే మేల్కాంచి స్నానాదులు చేసి వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయముచే అలికి మంటపం ఏర్పరిచి అందొక ఆసనంబు వేయించి దానిపై కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబుల చేత కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన ఆవాహనాది షోడశోపచారంబులు చేసి 9 సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లు ఘల్లుమనునొక శబ్దము కలిగెను. అంతా కాళ్ళకు చూచుకొనిన గజ్జలు మొదలగు నాభరములను కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవని పరమానందము పొంది మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తములయందు దగ్ధాయమానంబుగా మెరియుచుండ నవరత్న ఖచ్చితంబులైన ఆభరణములు ఉండుట గనిరి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడుకొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిల్చొని ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలముల సంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదములు పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై ఇండ్లకు బోవుచు ఒకరితో ఒకరు, ఓహో, చారుమతీదేవి భాగ్యం బేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతటా స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి భాగ్యం సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును ఈ వ్రతమును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతో కూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీదేవి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లు నర్చిన సర్వ సౌభాగ్యంబులను కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను వినువారలకును
చదువు వారలకును వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఈ విధంగా తోరగ్రంథి పూజ చేసిన తర్వాత ఈ యొక్క క్రింది శ్లోకాన్ని పఠిస్తూ ఆ యొక్క తోరంను మీరు కట్టుకోవలసి ఉంటుంది కుడి చేతికి. అధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. ఆ విధంగా తోరం కట్టుకున్న తర్వాత వాయనము దానం ఇవ్వండి. ఈ విధంగా ఈ యొక్క శ్లోకాన్ని పఠించి ఆ యొక్క వాయన దానాన్ని ఇవ్వండి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం సశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోవాభ్యాం ఇందిరాజై నమో నమః. ఈ విధముగా వరలక్ష్మి పూజా విధానం ఉంటుంది. మీ అందరికీ ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం భక్తి దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. నమస్కారం.